వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థకు 50,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వసూలు చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. సింగరేణిలో 13,000కు పైగా యువతీ యువకులు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. మినీ ఇండియాగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఉండే విధంగా బూతులు ఏజెంట్లు కృషి చేయాలని కోరారు. బాలరాజు డివిజన్ పైప్ లైన్ బొడ్డు రవీందర్ డివిజన్ నుంచి వచ్చేదా మరి కొంచెం ఎవరైనా కమ్యూనికేషన్ బొడ్డు రవీందర్ డివిజన్ నుంచి వెళ్ళి రాలేదు. మన ఇంకా అందరూ మీ కార్పొరేటర్లు ముగ్గురు వచ్చేదా వస్తుందా? ఎందుకంటే మొట్టమొదటిగా మన ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు కాబట్టి వారికి మనం మ్యాక్సిమం వచ్చింది. రామగుండం చారి బొడ్డుపల్లి గారు రాలేదు సార్. అందరితో కూడా ఒకసారి ఇంట్రాక్షన్ కావడం కోసం డిజిటల్ మెంబర్షిప్ ఇంకా ఉంటాయి. దయచేసి కార్పొరేటర్లకు వచ్చింది పైకి వేదికలకి మరి కార్పొరేటర్లకు వచ్చింది. మా కర్త సుజాత గారు కూడా వచ్చిండ్రు. మరి దయచేసి అందరూ కూడా సౌలభ్యంతో అర్థం చేస్తాం. మన మొట్టమొదటిసారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అందుకోసమే అందరూ కూర్చోండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమైనా ఆలోచన ఉన్నదే? ఇలా రామగుండం బీ పవర్ స్టేషన్ నాకు గుర్తుందే. బట్టి గారు ఏదైతే ఇక్కడికి వచ్చి ఇలా బీ పవర్ స్టేషన్ మూతపడుతుంది, ఆ సబ్ క్రిటికల్ ఉన్నది, సూపర్ క్రిటికల్ కావాలి కాబట్టి మేము కొత్త పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పిండే. అది జెన్కో ఆధ్వర్యంలోనా లేక సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలోనా లేక కొలాబరేషన్తోనా ఎట్లా చేస్తామో కానీ మొత్తం చేస్తా అని చెప్పండి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఏమవుతుంది ఏందో మరి ఎవరికైతే ఏమీ అర్థమే. అసలు అది అది నిర్మాణం ఇక్కడ ఆరంభించబడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఏం ఆలోచన చేస్తున్నాయని చెప్పంటూ నేను రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పంటూ నేను ఇలా బలహీన వర్గాల ప్రత్యేక బీసీ డిక్లరేషన్ పెట్టిండే. ఏమైంది బీసీ డిక్లరేషన్? ఏమైంది యూత్ డిక్లరేషన్ ఏమైంది? వీళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏమైంది అని చెప్పంటూ నేను నిరుపేద వర్గాల పిల్లలు ఏదైతుందో విద్యార్థి లోకానికి అండగా నిలబడే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింపజేసిండ్రు. దాన్ని కేసీఆర్ గారు ఏదైతో పటిష్టంగా అమలు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో దానికి ఆటంకాలు ఏర్పరిచే విధంగా ఇవాళ జీవో7 ఎందుకు పట్టుకొచ్చిందే? రేపు అడ్మిషన్లు ఆరంభం కాబోతున్నాయి. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటూ నేను రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ ఏదైతుందో ఇవాళ విజిట్ చేసిండే. ఏమైంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పాలని చెప్పంటున్నా. అసలు మీరు ఎన్నికల ప్రణాళికకు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనకు సంబంధం ఉన్నదే? మీ ఎన్నికల ప్రణాళికకు రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనకు సంబంధం ఉన్నదే? నిన్నగామున రేవంత్ రెడ్డి ఏమంటారు, మేము మీటర్లు పెడితే ఒకటాడగమని చెప్పంటాడే. మరి మోటార్ల మీటర్లు పెట్టకుంటే నువ్వు ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెడతలేవే? అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒక ట్రాన్స్ఫార్మర్ కింద ఏదైతుందో 16 kV ట్రాన్స్ఫార్మర్ అయితే ఒక 4-5 మోటార్లు ఉంటాయి. 25 అయితే ఒక 7-8 ఉంటాయని చెప్పంటూ నేను నువ్వు ట్రాన్స్ఫార్మర్కు